ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీపై అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. సిరిసిల్లలో నిర్వహించిన మేడే వేడుకల్లో పాల్గొన్న మంత్రి పొన్నం మోదీపై విమర్శలు గుప్పించారు. మరోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తీసేస్తారని పొన్నం ఆరోపించారు. దేశంలో కుళ్లగణన చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తే దానికి వ్యతిరేకంగా బీజేపీ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసిందని పొన్నం గుర్తు చేశారు. ఆస్తి సంపద అంతా ఆదాని అంబానీకి అప్పచెప్పుకుంటూ కూడా అన్ని ప్రతిపక్షాలు ఇండియా కూటమి చెప్తే కూడా ఆయన నియంతృత్వంగా పోతా ఉన్నాడు. ఎందుకింత మొండిగా అబ్కి బార్ 400 అంటుండని అనేకమైన విశ్లేషణలు చర్చలు జరిగితే అందులో నుంచి వచ్చినటువంటి అంశం ఏంటంటే ప్రధానమంత్రి గారు 400 సీట్లు గెలిచినట్టయితే రాజ్యాంగాన్ని మార్చి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించారు ఆ రాజ్యాంగ మార్పు ద్వారా ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు తొలగించవచ్చు. పార్లమెంటులో ఉన్నటువంటి 3వ వంతు ఓటింగ్ ద్వారా 543లో 400 మెజారిటీ ఉంటే ఆయన పార్లమెంటులో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని మార్పు చేసుకొని భవిష్యత్తు కాలంలో నియంత్రణగా ఉండాలి. దేశంలో ఉన్న సంపదను ఆదాని అంబానీ గుజరాత్ కుటుంబాలకు అప్పచెప్పాలి. ఎక్కడ కూడా దేశంలో ఉన్నటువంటి దళితులు గిరిజనులు బలహీన వర్గాలు తినడానికి అవకాశం లేదు అనేటువంటి ఆలోచనతోటి మాత్రమే అబ్కి బార్ 400 అన్నాడు అనేటువంటి ఒక మాట రావడం క్షేత్రస్థాయిలో ఏ ఒక్క దళితులు ఉత్తర భారతంలో ఓటేస్తాడు. ఏ ఒక్క బలహీన వర్గాల వాళ్ళు కూడా 4 లక్షలతో గెలిచిన బీజేపీ సీట్లో 50,000 లక్షతో ఓడిపోతున్నాయని సెంట్రల్ ఇంటెలిజెన్స్ మొత్తం యావత్ అన్ని సంస్థలు చెప్తుంటే ప్రధానమంత్రి ఆందోళనకు పడి అసహనానికి గురై ఈ దేశంలో కాంగ్రెస్ వస్తే ఆస్తులు ముస్లింలకు వస్తారు కూరవన్నాడు. 2వ రోజు మంగళసూత్రాలు గుంజుకుంటాయి అంటున్నాడు. 3వ రోజు ఆస్తులు గుంజుకొని బంగాళాలని అన్ని గుంజుకుంటాయి అంటుండు. 4వ రోజు అర్బన్ ఒక ప్రధానమంత్రి స్థాయి అర్బన్ టెర్రరిజం అర్బన్ నక్సలు వస్తూ ఉంటాడు. అర్బన్ చాయిస్ తయారీగా అంటుండు. ఇవాళ కొత్తగా రాష్ట్రంలోకి వచ్చిందా నారాయణ ఖేడ్ అక్కడ అంటాడు RR ట్యాక్స్ వసూలు చేస్తున్నట్టు ప్రధానమంత్రి స్థాయికి ఇక్కడ దాకా దిగజారిపోయిన ఆఖరికి మామూలు 3 సార్లు ఓడిపోయిన కార్పొరేటర్ వార్డు మెంబర్ కూడా అటువంటి మాటలు మాట్లాడాడు. అక్కడ దిగజారిపోయింది ఇవాళ ప్రధానమంత్రి.